ప్రస్తుతం మనతో తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అలాగే 72వ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన ఇన్ఛార్జ్ జయేష్ రంజన్ ఐఏఎస్ ఉన్నారు. హలో సార్. హలో అండి. హలో సార్, యాక్చువల్గా ఇప్పుడు అందరిలో ఒక డౌట్ అయితే ఉంది. అదేంటంటే ఓ పక్క ఆపరేషన్ సింధూర్ నడుస్తుంది, అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మిస్ వరల్డ్ పోటీలను చేస్తుంది. అసలు ఇది జరుగుతాయా జరగవా అని చాలామంది అంటున్నారు. సో నిన్న ఒక చాలా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడం జరిగింది. గౌరవ డిప్యూటీ సీఎం గారు, ఇతర మంత్రివర్యులు, తర్వాత పోలీస్ ఉన్నతాధికారులు, డీజీపీ, పోలీస్ కమిషనర్సు, చీఫ్ సెక్రటరీ, మేమందరూ దాంట్లో ఉన్నాము. అండ్ అన్ని కోణాల నుంచి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని పరిగణనలో తీసుకోవడం జరిగింది. బట్ పోలీస్ వాళ్ళు 100% భరోసా ఇచ్చారు. దట్ వాళ్ళు అన్ని దృష్టితో వాళ్ళు పూర్తిగా తయారుగా ఉన్నారు. ఒక చిన్న అవాంఛనీయ కూడా జరగకుండా చూడడానికి వాళ్ళలో అనేక రకమైన వాళ్ళు రకరకాలుగా లోతుగా అంతా ప్రిపేర్డ్నెస్ చేసి ఉన్నారు. సో కొద్దిగా కూడా ఈ ఈవెంట్ సక్రమంగా నిర్వహణలో కొద్దిగా కూడా సందేహం లేదు. సో పోలీస్ వాళ్ళు ఇస్తున్నటువంటి భరోసా బట్టి ఈ మిస్ వరల్డ్ పోటీని మేము ముందుకు తీసుకువెళ్ళాలి అట్లా నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే ఒక రకంగా చూస్తే ఇది ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. యూకేలో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థ ఉంది. వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు అండ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకంగా సహాయ సహకారం ఇస్తుంది అనే వాళ్ళకి మాట ఇచ్చింది. సార్, అయితే చాలా వరకు కూడా ఇప్పుడు అందరూ విమర్శిస్తున్నారు. అంటే ఓ పక్క యుద్ధ వాతావరణం ఉంది, కానీ ఈ టైంలో ఎందుకు అందాల పోటీలు అవసరమా అని అన్న వరకు మీరు ఏం చెప్తారు? అవును, సో అదే నేను చెప్పబోతున్నాను. సో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ కార్యక్రమం హైదరాబాద్లో చేయాలి, గతంలోనే అంతకుముందే నిర్ణయించుకున్నారు. అండ్ అప్పుడు కూడా ప్రభుత్వం ఒకటే చెప్పింది దట్ వాళ్ళకి అన్ని లాజిస్టిక్స్, ఫంక్షన్ హాల్స్, వెన్యూస్, ట్రాన్స్పోర్టు ఇట్లాంటి సహాయ సహకారం ప్రభుత్వ తరఫున మేము ఇస్తాము. సో ఇప్పుడు కూడా అదే మాట మీద మేము కట్టుబడిగా ఉన్నాము. వాళ్ళ పోటీ వాళ్ళు నిర్వహిస్తారు. బట్ ఒకటి ఏం చేస్తున్నాము అంటే మీరు అన్నట్టుగా కొంతమందికి ఈ సమయంలో కొంతమంది ఇట్లా బార్డర్ దగ్గర యుద్ధం చేస్తున్నారు ఆ సమయంలో. సో మేము చాలా మటుకు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం అంటే మిస్ వరల్డ్ 31వ తేదీ వాళ్ళకి ఫైనల్ ఉంటుంది, ఒకరికి వాళ్ళు కిరీటం వేస్తారు. బట్ దానికంటే ముందు అనేక రకమైన కాంపిటీషన్స్ ఉంటాయి. సో ఆ కాంపిటీషన్స్ వాళ్ళది ఇంటర్నల్ కాంపిటీషన్స్, అది చిన్న స్థాయిలో పెద్ద పబ్లిసిటీ ఇవ్వకుండా వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళకి చేయమంటున్నాము. అదేవిధంగా ప్రభుత్వ దృష్టితో మేము ఏర్పాటు చేసిన కార్యక్రమం విషయానికి వస్తే దాంట్లో కూడా పెద్దగా ఏదో హంగామాతో చాలా పెద్ద స్థాయి అరేంజ్మెంట్స్తో చేసిన ప్రోగ్రామ్స్ ఏమీ లేవు. ఉదాహరణకి కొంతమంది పార్టిసిపెంట్స్ రామప్పకి వెళ్తున్నారు, కొంతమంది 1000 స్తంభాల గుడికి వెళ్తున్నారు, కొంతమంది చేనేత్ నేసే వాళ్ళతో కలుసుకోవడానికి పోచంపల్లికి వెళ్తున్నారు. అది దాంట్లో పెద్ద హంగామా ఏం లేదు. వాళ్ళు 20-30 మంది ఒక బస్సులో వెళ్తారు. అక్కడ స్థానికంగా వాళ్ళు ఏం చూసేది ఉంటుంది, వాళ్ళు చూస్తారు. ముఖ్యంగా వాళ్ళని అక్కడికి పంపే వల్ల మనకు ప్రయోజనం ఏముంటుంది అంటే అక్కడ మేము వాళ్ళ దగ్గర నుంచి చిన్న బైట్స్ తీసుకోవచ్చు, రీల్స్ తెచ్చుకోవచ్చు, ఫోటోగ్రాఫ్స్ తీసుకోవచ్చు. అండ్ భవిష్యత్తులో అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్కి, ప్రమోషన్ క్యాంపెయిన్కి అవన్నీ చాలా మాకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వ తరఫున 2 పెద్ద కార్యక్రమాలు ఉండేది. ఒకటి 13వ తేదీ వాళ్ళు చార్మినార్, చౌమహల్లా ప్రాంతానికి వస్తున్నారు. ఎందుకంటే మన రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో చాలా చారిత్రకమైన కట్టడాలు ఉన్నాయో ఒక నమూనాగా చౌమహల్లా అండ్ చార్మినార్ వాళ్ళకి చూపడం జరుగుతూ ఉండింది. ఆ రోజు అధికారికంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం రిసెప్షన్ ఉండింది. అంటే సుమారు ఒక 500 మందిని ఆహ్వానించుకొని పెద్దగా ఒక జల్సా లాంటివి చేయించడం, అది మేము పూర్తిగా రద్దు చేసాము. పార్టిసిపెంట్స్ చార్మినార్కి వెళ్తారు, చౌమహల్లాకి వెళ్తారు అండ్ చౌమహల్లా చూసుకొని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. అక్కడ అఫీషియల్గా ఈ విందు ఇవ్వడము, రిసెప్షన్ అట్లాంటివి ఏమి ఉండదు. అదేవిధంగా ఇంకొక కొంచెం పెద్ద స్థాయిలో కొంచెం హంగామాతో ఈ ఫైర్ వర్క్స్, మ్యూజిక్, డాన్సింగ్ ఇట్లాంటి మన ఒక ప్రిపేర్డ్ అట్లాంటి ఉద్దేశంతో ఇంకొక కార్యక్రమం ప్రభుత్వ ఆలోచనలు ఉండింది. అది క్లోజింగ్ సెరమనీ. అంటే 31వ తేదీ ఫైనల్ జరుగుతుంది. ఫైనల్లో పోటీలో ఎవరో విన్నర్ అయ్యారు వాళ్ళకి ఇది కిరీటం ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు చాలా పెద్ద హంగామా, మ్యూజిక్, ఫైర్ వర్క్స్ అవన్నీ ఉంటుంది. బట్ అది పరిస్థితి బట్టి ఇంకా 31వ తేదీలో ఇంకా సమయం ఉంది. బట్ అప్పటికి పరిస్థితి ఇట్లా కొంచెం విచారకరంగా ఉంటే అవన్నీ కూడా మేము మానేసి చాలా సాదాగా ఒక బేసిక్ ఫంక్షన్లో వాళ్ళకి కిరీటం ఇచ్చేసి ఆ ఫంక్షన్ని క్లోజ్ చేసేస్తాము. సో విమర్శలు ఉండవచ్చు, బట్ ఈ హంగామా
పెద్ద ఫైర్ వర్క్స్, మ్యూజిక్, డ్రామా ఇవన్నీ మేము పూర్తిగా తగ్గిస్తున్నాము. వాళ్ళ ప్రైవేట్ సంస్థ వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చిన్న స్థాయిలో వాళ్ళు ఫంక్షన్ చేసేస్తున్నారు. అండ్ ఇప్పుడున్న పరిస్థితిలో ఇట్లాంటి చేయడంలో అనాచోత్యం ఏమీ కాదు, ఇది సబబే. సో ఆ దృష్టితో మేము ముందుకు వెళ్తున్నాము. సార్ అయితే ఇప్పుడు చాలా మంది కూడా మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం అనేది ఈ కల్చర్ని రిప్రజెంట్ చేయాలి, కల్చర్ని ఎంఫసైజ్ చేయాలి, ప్రపంచానికి చాటి చెప్పాలి అనుకునేది మెయిన్ ఉద్దేశం. కానీ ఇప్పుడు యుద్ధం రావటం వల్ల మిస్ వరల్డ్ అనేది కొంచెం వరకు కూడా పక్కన పెట్టిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దీన్ని ప్రపంచ దేశాలకు తెలియడానికి మీరు ఏ రకంగా సమన్వయపరచగలరు? ఒకటి ఉంది దట్ ఫస్ట్ ఈ మిస్ వరల్డ్ ఈరోజు ఇనాగ్రల్ కావచ్చు, చివరి రోజు ఫినాలే కావచ్చు, ఇది 150 దేశాల్లో టెలికాస్ట్ అవుతాయి. సో ఈ పబ్లిసిటీ మన దేశంలో కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి యూరోపియా దేశాల్లో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, జపాన్లో, కొరియాలో ఇట్లాంటి దేశాల్లో ఎవరో ఆడియన్స్ ఉన్నారో వాళ్ళని ఉద్దేశపడిన. సో అక్కడ ఏం సమస్య లేదు, ఆ దేశాల్లో అట్లాంటి ఏం టెన్షన్ కానీ ఇంకా ఒకటి కానీ ఏం లేదు. ఎవరి ప్రేక్షకులకి ఇట్లాంటి మన పోటీ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ చూసే ఇష్టం ఉందో వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. సో ఆ దృష్టితో చూస్తే మా ప్రణాళిక అంటే ఏ ప్రయోజనం కోసం ఇది చేస్తున్నామో దాంట్లో ఏదో విఘాటన కలుగుతూ ఉంది, అట్లాంటి ఏం లేదు. రెండవది నేను ఇందాక చెప్పాను, వాళ్ళు ఎక్కడైనా ఏ టూరిజం ప్లేస్కి వెళ్తూ ఉన్నా వాళ్ళ దగ్గర నుంచి మేము కొంత రికార్డింగ్ తీసుకుంటాము. అండ్ అది భవిష్యత్తులో చాలా కాలం మాకు ఉపయోగపడుతుంది. సో వెంటనే ఈ సమయంలో వార్ నేపథ్యంలో మేము పెద్ద ప్రమోషన్ కానీ పబ్లిసిటీ కానీ ఈ సమయంలో చేయాల్సిందిగా అంత అవసరం కూడా లేదు. బట్ 2 months తర్వాత, 4 months తర్వాత, 6 months తర్వాత ఇవన్నీ మాకు ఉపయోగపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. సో జయేష్ రంజన్ గారు చెప్తున్నారు, ఇప్పటికిప్పుడే తెలంగాణకు సంబంధించిన కల్చర్ అనేది ఈ యుద్ధం సమయంలోనే కాదు, ఇది మాకు లాంగ్ టైంలో కూడా ఇదంతా మాకు యూజ్ అవుతుంది. అలాగే ఇది ఇండియాలో టెలికాస్ట్ అవ్వకపోయినా మన మెయిన్ టార్గెట్ ప్రపంచ దేశాలకు మాత్రం వెళ్ళడం కాబట్టి ప్రపంచ దేశాలకి ఇదంతా కూడా టెలికాస్ట్ అవుతుంది. టూరిస్టులు ప్రపంచ దేశాల నుంచి రావడమే తెలంగాణ యొక్క ఈ మిస్ వరల్డ్ పోటీల కండక్షన్ యొక్క ప్రధాన ఉద్దేశం అని అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో దిలీశ్వరి, ఎన్టీవీ, హైదరాబాద్.